కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ మంటలు వ్యాపించడంతో అందులోని ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేయడం స్థానిక ప్రజలని భయాందోళనకి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేయడంతో దట్టమైన పొగ వ్యాపించింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేయడం స్థానిక ప్రజలని భయాందోళనకి గురి చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివార్లోని రాజీవ్ రహదారిపై ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. ప్రయాణికులు స్థానికుల కథనం మేరకు కరీంనగర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు ఉదయం కరీంనగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ కి ప్రయాణికులతో బయలుదేరింది. కాగా దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రయాణం పూర్తి కాగా అలుగునూరు శివార్లోని కాకతీయ కాలువ వద్దకి రాగానే బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సో దీంతో దట్టమైన పొగ మంటలు వ్యాపించడంతో బస్సులోని ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకి గురయ్యారు. సో బస్సు డ్రైవర్ ప్రధాన ద్వారం తెరవడంతో వెంటనే ప్రయాణికులందరూ కిందికి దిగిపోయారు. సో వాళ్ళందరూ దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే మంటలు క్షణాల్లోనే మొత్తం బస్సు అంతా వ్యాపించడంతో డ్రైవర్, కండక్టర్లు, ఉన్నతాధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. అయితే అకస్మాత్తుగా బస్సులో మంటలు ఎలా వ్యాపించాయో ఇంకా తెలియాల్సి ఉంది. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడికి చేరుకొని మంటల్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చేసరికి బస్సు టోటల్ గా కూడా దగ్ధమైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియరావాల్సి ఉంది. ఎందుకు బస్సులో మంటలు వ్యాపించాయి, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే ఎవరైనా ఏదైనా పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది.